వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వానతో బలమైన ఈదురుగాలులు వీస్తూ రైతులకు భారీ నష్టం. భారీ వర్షం, ఈదురుగాలులకు రహదారిపై పడిన చెట్లు. పాండవగల్లు చెరువు సమస్యపై రైతుల ఆగ్రహం, ఎమ్మెల్యే పార్థసారథిపై తాహెర్ వలీ విమర్శలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి రామనర్సయ్య ఎల్లన్న నగర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, ఈదురుగాలులకు రహదారిపై పడిపోయిన చెట్లు. గాలివానతో బలమైన ఈదురుగాలులు వీస్తూ రైతులకు భారీ నష్టం జరిగింది. సుమారుగా 10ల సంఖ్యలో కరెంటు పోల్లు, ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడ్డాయి. అలాగే రైతులు మార్కెట్కు పంపించడానికి ఎదురు చూస్తున్న ధాన్యం తడిసి ముద్దయింది. ఇవి అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలంలోని పలు గ్రామాల్లో దృశ్యాలు. ఒకటి పత్తికొండ పల్లె గ్రామం, 2 గాలిపెల్లి గ్రామం. అకాల వర్షంతో రైతులు చాలా పెద్ద ఎత్తున ధాన్యం తడిసి ముద్దయి లబోదిబోమంటున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు జరగనందున రైతులు ఎంతో తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. అలాగే విద్యుత్కు తీవ్ర అంతరాయం జరిగింది. ఈ మండలంలోని 2 గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. అనేక కరెంటు పోల్లు, ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడ్డాయి. ఆదోని మండలం పాండవగల్లులో ఆక్రమణకు గురైన పెద్ద చెరువు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు సమస్యపై రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాహెర్ వలీ, రామదాసు, వెంకటేష్ మాట్లాడుతూ చెరువు ఆక్రమణ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దానిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వలేదని విమర్శించారు. రైతుల సమస్యలు చెప్పుకుంటే స్పందించాల్సిన ప్రజాప్రతినిధి బాధ్యతగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా మాట్లాడడం బాధాకరమన్నారు. పెద్ద చెరువును కాపాడాలని రైతులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథిని గెలిపించుకొని మోసపోయామని, ప్రజా సమస్యలను పరిష్కరించలేని వ్యక్తి చట్టసభలకు అర్హుడు కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చెరువు ఆక్రమణలను వెంటనే తొలగించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాండవగల్ గ్రామానికి వచ్చి ప్రభుత్వ చెరువును పరిశీలన చేయడం జరిగింది. గత సోమవారం
ఆదోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు మేము నిరసన వ్యక్తం చేశాం. గత 2 సంవత్సరాల కింద చెప్పినటువంటి వాగ్దానం ఎన్నికల సందర్భంలో ఏదైతే ఇచ్చారో దీన్ని పరిష్కారం చేయండి, ఎన్నికల హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేశాం. ఆయన్ను సామరస్యంగా కూడా కలిశాం. ఎమ్మెల్యే గారిని కేసుకు సంబంధించినటువంటి చెరువుకు సంబంధించినటువంటి ఆధారాలను, గతంలో ఇచ్చినటువంటి తీర్పులను ఎమ్మెల్యే గారికి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి సందర్భంలో ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ స్థలాలు లేదా ఎవరైనా కబ్జా చేసిన వాటిలో వెళ్ళి పరిశీలన చేస్తున్నటువంటి సందర్భంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మండల సర్వేర్ గారు, సంబంధిత అధికారులు దాదాపు 10-20 మంది రెవెన్యూ అధికారులతో మూకుముడిగా వెళ్ళి పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నట్లుంటే ఒక విఆర్ఓ గారిని, ఒక గ్రామ సర్వేర్ని తీసుకొని పోలీస్ బందోబస్తు వచ్చారు. సంతోషమే. మేము అడుగుతున్నది, మా ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దీన్ని సాగు చేయనివ్వకుండా ఆపండి అని మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇది మా కోరిక కాదు. గతంలో ఆదోని డివిజన్ కోర్టు, జిల్లా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఆమెకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, వాటినన్నిటినీ రద్దు చేశారు. 2013లో అప్పుడున్నటువంటి ఆర్డీఓ రామసుందర్ రెడ్డి గారు అన్నీ రద్దు చేస్తున్నట్లు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే మేము అడుగుతున్నాం, ఎలాంటి ఆధారాలు లేని పక్షంలో వాళ్ళు పెద్ద చెరువును ఎలా సాగు చేస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో ఎన్నికల ముందు కూడా ఎమ్మెల్యే గారు నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంటికి వచ్చారు. కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చాం, గ్రామంలో కూడా విషయం చెప్పాం. మరి 2-3 సార్లు కలిసి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో అన్ని విషయాలపైన మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం చెరువు, దీనిపైన కూడా మాట్లాడండి అని వాట్సాప్ ద్వారా ఆయనకు సందేశం పంపించడం జరిగింది. వాట్సాప్లో ఆయన అడిగితే కేసుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కూడా అన్నీ ఆయనకు పంపించడం జరిగింది. ఆయన మాట్లాడలేదు. అక్కడ సమయం కుదరలేదేమో, మేము కూడా ఎందుకు మాట్లాడలేదని అడగడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు అధికారులను డౌన్ అనకూడదు, నిర్లక్ష్య వైఖరి నశించకూడదు అని అంటున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, 2023లో జరిగినటువంటి కేసు వాయిదా ఏదైతే ఉందో ఇప్పటి వరకు జరిగిందో లేదో, అధికారులకు ప్రభుత్వ అధికారులపైన అక్రమ భూస్వామి వేసినటువంటి కేసు ఏదైతే ఉందో వాయిదాలు జరిగాయో లేదో ఎంఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి తెలియనటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రజలందరూ కూడా విడ్డూరపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాకు ఆ రోజు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఆదోనికి వచ్చిన వెంటనే మీ గ్రామానికి వస్తామన్నారు. కానీ వాళ్ళు 4 రోజుల తర్వాత సాయంత్రం పూట రావడం అనేటువంటి జరిగింది. కానీ వాళ్ళు అప్పటికి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా పరిశీలన చేయలేదని చెప్పేసి మేము అంటున్నాం. ఎందుకంటున్నామంటే ఎప్పుడెప్పుడు కేసులు తీర్పులు ఇచ్చాయో డేటుతో సహా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము కేసును పూర్తిగా పరిశీలన చేసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. కాబట్టి 1990లో హైకోర్టులో తీర్పు వచ్చింది. 2006లో ఊర్లో దండోర వేశారు. ఆ కాపీలు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడతాము అని అంటున్నారు. ఓకే, మాట్లాడండి అని ఇప్పటికీ చెప్తున్నాం. కానీ ఈ నీరు గార్చేటువంటి పద్ధతిలో ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలను మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వము భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే గతంలో కోర్టులు తీర్పిచ్చాయి ఇది ప్రభుత్వ చెరువు అని, ఖచ్చితంగా ఇది చేస్తాం, కోర్టులో వెళ్ళి పోరాడతామని చెప్పి చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే గారు నిరాశను మిగిలించారు మా గ్రామానికి. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు సమీక్షా సమావేశం వేయండి ఎంఆర్ఓ గారితో అంటే ఎంఆర్ఓ గారికి తెలియదని ఆయనే అంటున్నారు. ఇది పొరపాటు. మేమేమంటున్నామంటే ఎమ్మెల్యే గారికి ఆదోని ఎంఆర్ఓ గారిపైన, ఆదోని ఆర్డీఓ గారిపైన అక్రమ భూస్వామి కేసు వేసింది. వీళ్ళిద్దరు అటెండ్ కావాలి. కలెక్టర్ గారితో సమీక్షా సమావేశం అంటున్నారు. కలెక్టర్ గారికి చాలా పనులు ఉంటాయి. సమస్య ఆదోని మండలంలో ఉన్నప్పుడు ఆదోని మండల రెవెన్యూ అధికారులతో కూర్చోబెట్టి సమీక్షా సమావేశం నిర్వహించండి. 20 మంది లిమిటెడ్గా అనుభవం కలిగినటువంటి మా గ్రామ రైతులతో మేము వస్తాం, చర్చిస్తాం సామరస్యంగా. ఎక్కడి దాకా ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది, పరిష్కారానికి కదలిక అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం. రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన మాట్లాడుతున్నటువంటి ధోరణి ఎట్లా కనిపిస్తుందంటే నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు మేము భావిస్తాం.
మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో 11 kV విద్యుత్ లైన్ LT లైన్కు తగిలి గ్రామ పంచాయతీ సంబంధించిన 20 వీధి లైట్లు మరియు దాదాపుగా 15 మంది ఇండ్లలో లైట్లు ఫ్యాన్లు కాలిపోయాయి. ఇట్టి సమస్యతో పాటు గ్రామంలో ఉన్న వివిధ సమస్యలు సంబంధిత గ్రామ మండల డివిజన్ మరియు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వినతి పత్రం మరియు చరవాణిల ద్వారా 3 నెలల నుంచి చెబుతున్నా వారు నిర్లక్ష్యం ద్వారా ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే గతంలో గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద అగ్రికల్చర్ విద్యుత్ సంబంధించిన వైర్లు గ్రామాలకు వచ్చే LT లైన్ మీద పడి షాక్ సర్క్యూట్ కాగా మంటలు చెలరేగి ఒకరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అలాగే పొలాల్లో తోటలో మంటలు సంభవించి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అప్పుడు వివిధ గృహాలలో లైట్లు టీవీలు ఇంట్లో ఉన్న వివిధ మోటార్లు కాలిపోయి ఆర్థికంగా నష్టం జరిగింది. నరసింహాపురం గ్రామ పంచాయతీలో 11 kV లైను LT లైన్ మీద పట్టడం వల్ల మనకున్న నరసింహాపురంలో ఉన్న బీసీ కాలనీలో దాదాపుగా 15 ఇళ్లలో అది హై వోల్టేజ్ రావడం వల్ల ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు కానీ బల్బులతో పాటు గ్రామ పంచాయతీలో ఉన్న స్ట్రీట్ లైట్లు 20 లైట్ల దాకా పోయినట్టుగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది గుర్తించారు. ఇట్లాంటి ఆ సమస్యని గత 3 నెలల కిందనే సంబంధిత D గారికి సంబంధిత మండల A గారికి అదేవిధంగా పలుమార్లు ఏ గారి దృష్టి తీసుకపోయినా కానీ వాళ్ళ నిర్లక్ష్యపు వైఖరి వల్ల గతంలో కూడా ఇదే విధంగా ఒక 11 kV లైను తెగి మళ్ళీ LT లైన్ మీద పట్టడం వల్ల కూడా ట్రాన్స్ఫార్మర్ల మంటలు జరిగిపోయి అక్కడ కూడా ఒక మనిషి ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డాడు. ఆ సందర్భంలో కూడా చాలామంది గృహాలలో ఉన్న టీవీలు కానీ బల్బులు కానీ పోయినాయి. ఆ రోజు వాళ్ళు చెప్పిన పెట్టుకుని వెంటనే స్పందించేసి ఇట్లాంటి మరమ్మతులు చేపట్టుంటే ఇట్లాంటి నష్టం జరగపోయేది. ఏదున్నా మన మునగాల విద్యుత్ ఏఈ గారి నిర్లక్ష్యపు వైఖరి, ఆయన విద్యుల పట్ల ఉన్న అలసత్వం వల్లనే పలుమార్లు ముందస్తుగా జాగ్రత్త తీసుకోమని చెప్పినా కానీ మరి పట్టించుకోకపోవడం వల్ల తన నిర్లక్ష్యపు వైఖరి వల్ల నరసింహాపురంలో చాలామంది గృహాలలో బల్బులు అదేవిధంగా లైట్లు కాలిపోవడమే, అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్న స్ట్రీట్ లైట్ కూడా కాలిపోవడం జరిగింది. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇట్లా వచ్చేసి మేఘాల మీద వచ్చేసి ఏదో అరాకొరగా పనిచేసిపోతున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా సంబంధిత విద్యుత్ అధికారి గారు కానీ తక్షణమే మునగాల విద్యుత్ ఏఈ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని నరసింహాపురంలో ఉన్న పలు విద్యుత్ సమస్యలను వేగవంతంగా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పని వేడుకుంటున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం తీసుకొని పోతున్నారు. కేవలం ఒక విద్యుత్ అధికారులు మాత్రమే నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇక్కడ సంబంధిత మునగాలలో మరీ అధ్వానం ఉన్న మునగాలలో విద్యుత్ ఏఈ అలసత్వం వల్లనే కనీసం ఈ పల్లె ప్రగతి ఇప్పుడు మన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంతవరకు ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. సమస్యలు మా దృష్టి తీసుకపోయినా కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ ఏఈ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొచ్చేసి నరసింహాపురంలో ఇలాంటి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఇలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని చెప్పనేసి సంబంధిత ఏఈ గారికి జిల్లా కలెక్టర్ గారికి నేను గ్రామ సర్పంచ్గా నేను వారికి వేడుకుంటున్నాను. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఎండవేడి భయపెడుతోంది. నిప్పుల కొలిమిలా మంట పెట్టేస్తోంది. బానుడి బగబగల దాటికి రోడ్లపై వెళ్లే వాహనాలు సెగలు కక్కుతూ తగలబడిపోతున్నాయి. రోజు ఏదో ఒక చోట వాహనాలు తగలబడిపోతున్న ఘటనలు పెద్ద సంఖ్యలోనే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్లో మరో సంఘటన చోటు చేసుకుంది. ఈసారి ఎయిర్ ఇండియా బస్సులో మంటలు కాలిపోయింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధమైంది. శంషాబాద్ ఎయిర్పోర్టు వర్క్ షాప్ నుండి సర్వీసింగ్ కోసం ఆటోనగర్ వెళ్తుండగా పెద్ద అంబర్పేట వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా బస్సు మొత్తం వ్యాపించడంతో మొత్తంగా తగలబడిపోయింది. బస్సు నుండి ఒక్కసారిగా మంటలు పొగ బయటకు రావడంతో అప్రమత్తమైన క్లీనర్, డ్రైవర్ వెంటనే బస్సులో నుండి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలను పాలించే నైతిక హక్కు లేదని
టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవరపు జగదీశ్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో రింగ్ రోడ్డు సెంటర్ నందు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవరపు జగదీశ్, జిల్లా నాయకులు గట్టు కరుణ ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవన విధానంపై దెబ్బతీస్తుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఏప్రిల్ 25న అమ్మ ప్రారంభించడం జరిగింది. కవితమ్మ గారు ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భవించడం జరిగింది. తెలంగాణ రక్షణ సమితి, రక్షణ సేన, టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ నెల రోజుల పండుగ సందర్భంగా ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు ఈ నెల రోజులు కూడా జెండా పండుగ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే వైరా నియోజకవర్గం నుంచి జెండా పండుగలో భాగంగా ఈరోజు వైరా నడిబొడ్డున ఈ రింగ్ రోడ్ సెంటర్లో జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు మా కరుణమ్మ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జి పర్యవేక్షకులు కిషన్ నాయక్ గారు, అదేవిధంగా సుందర్ గారు, మా నాగేంద్ర అన్న అందరూ కూడా రావడం జరిగింది. సత్తుపల్లి నుంచి మా సాగర్ అన్న కూడా వచ్చిండు. కాబట్టి ఈ అందరి సమక్షంలో, మహిళల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో మేము తీసుకోబోయే కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజల పక్షాన ఉంటాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పోరాడతాం. రాబో కాలంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్క ఇంటి అవసరానికి వెయిళ్లలో ఖర్చు అవుతుంటే వీళ్ళు 5,000 రూపాయలు ఇచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయించుకుంటారు. ప్రతి ఒక్కదాన్ని వీళ్ళను ఉపయోగించుకుంటున్నారు. ఎలక్షన్ అప్పుడైతే కానీ మిగతా వాటి జనాభా లెక్కలకు ప్రతి దానికి కూడా వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్లకు కనీస వేతనాలు 5,000 రూపాయలతోటి ఈరోజు ఏమొస్తుంది? కేజీ బియ్యమే 100 రూపాయలు ఉన్న రోజులలో 5,000 రూపాయలు వాళ్ళకు వచ్చే ఆటో ఖరీదు. ఈ ఊరు కాకపోతే పక్క బజార్ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఆటో కిరాయి ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. రాను పోను 100 రూపాయలు అవుతుంటే ఈ 100 రూపాయలు వీళ్ళు ఆటోలకు ఇచ్చేసి వీళ్ళు తినేదేముంది? కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి 26,000 రూపాయలని వీళ్ళకు జీతం అందించాలి. ప్లస్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్ అంటున్నారు. వీళ్ళకు కూడా ఇంత తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది కల్పించాలి. ఈ ఎండలో కూర్చొని మహిళలు వాళ్ళకు వచ్చే వేతనం గురించి బతిమలాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వచ్చే వేతనం వాళ్ళు గౌరవంగా అడుగుతున్నారు కాబట్టి దాన్ని ఇవ్వాలని నేను కోరుతూ టీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టు కరుణ. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 వానతో బలమైన ఈదురుగాలులు వీస్తూ రైతులకు భారీ నష్టం. భారీ వర్షం, ఈదురుగాలులకు రహదారిపై పడిన చెట్లు. పాండవగల్లు చెరువు సమస్యపై రైతుల ఆగ్రహం. ఎమ్మెల్యే పార్థసారథిపై తాహెర్ వలీ విమర్శలు.